ప్రపంచంలో అణుబాంబు కలిగిన తొలి ఇస్లామిక్ దేశం పాకిస్తాన్. ఇప్పటిదాకా దాని ఒక్కదాని దగ్గరే ఉంది. ఇప్పుడు దాన్ని ఇరాన్ తయారు చేద్దాం అనుకుంటుంది. ఇరాన్‌కి సంబంధించినట్లు కొమైని ఆ మధ్యనే ప్లాన్ చేసుకొచ్చారు. అందులో భాగంగా కడుతున్నటువంటి స్థావరాల మీద మొన్న ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఇప్పటికి 3, 4 సార్లు అటాక్ చేసింది. మొన్నటిసారి పెద్ద అటాక్ చేసింది. ఈవెన్ అమెరికన్ B-2 బాంబర్స్‌తో తీసుకొచ్చి B-2 బాంబర్స్‌తో అక్కడ దాని మీద దాడులు కూడా చేయించింది. బాహుబలి బాంబ్స్ వేసామని చెప్పింది. అయినా సరే వీళ్ళు పై లేయర్ల వరకు వెళ్ళారు. అది అట్టడుగునుంది అని చెప్పింది ఇరాన్. బట్ ఆ తర్వాత చూస్తే అక్కడి నుంచి దాచేసింది, వేరే చోటకి మళ్లించేసింది అన్న విషయం ఇంటర్నేషనల్ మీడియా చెప్పుకొచ్చింది. ఇప్పుడు తాజాగా కొమైనీనే చెప్తున్నాడు యురేనియం శుద్ధి అన్నటువంటి 90% పూర్తయిపోయిందని. అంటే అణుబాంబు తయారు చేయడం 10 రోజుల్లో చేసేయచ్చు అనమాట. మేము ప్రిపేర్డ్ అని. ఇప్పుడు దమ్ముందా ఇజ్రాయెల్‌కి, అమెరికాకి? ఒక్కసారి ఇరాన్ చేతిలో అణుబాంబు తయారైందంటే భవిష్యత్తులో అది ఇస్లామిక్ సామ్రాజ్య స్థాపనకి పునాది, అంతర్జాతీయంగా తీవ్రవాదులకి ఒక అడ్వాంటేజ్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఆయుధాన్ని తీవ్రవాదికి ఇచ్చి ఇజ్రాయెల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళు. అమెరికాను లెక్క చేయట్లేదు, అమెరికా మీదకి వెళ్ళట్లేదు, అంతే ఇజ్రాయెల్ని దెబ్బతీయడానికి ప్రయత్నించిన వాళ్ళు. భవిష్యత్తులో ఇజ్రాయెల్కి అణుత్రెట్టు ఉంటుంది. మొన్న చక్కటి అవకాశం కొట్టి అవతల పడేయచ్చు ఇరాన్ని, కానీ అమెరికా ఆపింది. ఎందుకని? ఇజ్రాయెల్ కొట్టేయగలుగుతుంది, అమెరికా ఇజ్రాయెల్ తలుచుకుంటే ఇరాన్ని లేపడేయగలం, అణుస్థావరంతో ధ్వంసం చేయగలం. అప్పుడు అదే జరిగిపోతే ఇప్పటిదాకా ఏంటి, ఇరాన్ బూచిని చూపించి అరబ్ దేశాలని కంట్రోల్లో పెడుతున్నారు. అరబ్ దేశాలకి ఇక విచ్చలవిడితనం వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఇరాన్ని చావనీయకుండా బతికిస్తూ ఉంటారు. పైకి దాడులు చేస్తున్నట్టు దాని మీద ఆంక్షలు పెట్టి పైకి ఎదగనకుండా చేస్తారు. వీళ్ళ తెలివితేటలు గ్రహించిన ఇరాన్ మరొక వైపు సైలెంట్గా అరబ్ దేశాలతో స్నేహం కంటిన్యూ చేసుకొస్తుంది. ఇంకో పక్కన నిదానంగా ఆయిల్ అమ్ముకుని అవసరమైతే అరబ్ దేశాల ద్వారా తన ఆయిల్ నమ్మించి డబ్బులు సంపాదించుకుంటా నీట్గా అణ్వాయుధాన్ని తయారు చేసుకుంది. ఇప్పుడు ఇది ప్రపంచానికి ప్రమాదకరం. తీవ్రవాదుల చేతిలో అణ్వాయుధాలు రాబోతున్నాయి. మరి ఏం జరుగుద్దో చూడాలి.